మీ అందరికీ తెలుసు ఈరోజు అంబటి రాంబాబు గారు ఒక దీక్ష చేశారు. 12 గంటలు దీక్ష చేశారు. బ్రహ్మాండంగా సోఫా సెట్లు పెట్టాడు, బ్రహ్మాండంగా కూలర్లు పెట్టాడు. వచ్చిన రాజకీయ నాయకులు, వైసీపీకి సంబంధించినటువంటి రాజకీయ నాయకులంతా ఒక వేదిక మీద కూర్చొని ఆయన ఒక 2 డిమాండ్స్ తోటి ఆయన దీక్ష మొదలుపెట్టాడు. ఏంటి ఆ డిమాండ్స్ అంటే, ఒకటి, తనని అరెస్ట్ చేసి తన మీద దాడి చేసినటువంటి 2 సిఐని సస్పెండ్ చేయాలి. ఒక సిఐ వచ్చేసి గంగాధరు, ఇంకొక సిఐ వచ్చి వంశీ. వీళ్ళిద్దరిని సస్పెండ్ చేయాలి. వీళ్ళిద్దరూ చంద్రబాబు నాయుడు గారికి సమీప బంధువులు. అంటే ఈ మధ్య అరెస్ట్ అయ్యి లోపల పెట్టిన దగ్గర నుంచి ఈ కులాలు అంటగట్టేటువంటి దాన్ని తీసుకొచ్చి బంద్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు సమీప బంధువులు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఇక రెండవది ఏంటంటే, అంబటి రాంబాబు ఇంటి మీద దాడి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని అరెస్ట్ చేయాలి అనేది ఈ 2 డిమాండ్లతోటి మనోడు ఈరోజు ఒక దీక్ష పోరాటం పెట్టాడు. 12 గంటలు పెట్టాడు. మరి అంతన్నాడు ఇంతన్నాడే, చివరికి తుస్సన్నాడే మా రాంబాబు అన్నట్టు ఇంత ఆర్భాటంగా ఓపెన్ చేసిన ఈ దీక్షకి ఆశించిన స్థాయిలో వైసీపీ పెద్ద పెద్ద నాయకులను తీసుకొచ్చిన కార్యకర్తలు ఎవరు సపోర్ట్ చేయాల. అలాగే గుంటూరులో కూడా పెద్దగా దీని గురించి చర్చించుకోవట్లేదు. దానికి ప్రధానమైనటువంటి కారణాలు ఉన్నాయి. ఆ దీక్షలో పాల్గొన్న కొంతమంది వ్యక్తులు వాళ్ళు దీక్షలో కూర్చొని నీతులు చెప్తుంటే మనం అది ప్రజల్లోకి వెళ్ళలేదేమో అనిపిస్తుంది. సరే, అందులో ఎవరెవరు వ్యక్తులు పాల్గొన్నారో ఆ వ్యక్తుల గురించి మనం మాట్లాడే ముందు మీరందరూ కూడా ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అట్లాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేస్తారని, అలాగే మీ స్నేహితులకు, మీ బంధువులకు షేర్ చేస్తారని, హైప్ బటన్ ద్వారా మీరు నాకు కొంత ప్రోత్సాహాన్ని అందిస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఇచ్చేటువంటి ఈ కొద్దిపాటి ప్రోత్సాహం మాకు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. సరే, ఇక అంబటి రాంబాబు పెట్టినటువంటి దీక్షలో కూర్చున్న వాళ్ళు ఎవరెవరయ్యా అంటే, అందులో మొట్టమొదటిసారి చెప్పుకోవాల్సింది మన జోగి రమేష్. ఈ జోగి రమేష్ అక్కడ కూర్చొని మైక్ తీసుకొని జోగి రమేష్ మాట్లాడుతున్నాడు. రేపు 2029లో మా ప్రభుత్వం వస్తే పోలీస్ సోదరులారా, మీ ఇళ్లలో ఆడవాళ్ళు వాళ్ళందరూ జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు ఈ జోకర్ గాడు. వీడు మొన్న అధికారం ఉంటే చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి, కరకట్ట మీదకి కాన్వాయ్లు వేసుకొని వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేయడానికి వెళ్ళాడు. వీడు కూడా ఇలా వేదిక మీదకి ఎక్కి నీతులు చెప్తుంటే చూసే ప్రజలు వైసీపీ నాయకులకు సిగ్గే లేదు, రౌడీ షీటర్లు వెధవలంతా వేదిక మీద కూర్చొని మాట్లాడుతున్నారు అని చెప్పేసి అందరూ కూడా, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా వచ్చి ఇది అసలు ధర్మదీక్ష కాదు, పోరాటం కాదు, ఇక్కడేదో అంబటి రాంబాబు గారు ఎలివేషన్స్ వేసుకొని తనకు తాను ఏదో పైకి లేపుకోవడానికి జాకీలు వేసుకున్నటువంటి ప్రోగ్రాం లాంటిదని చెప్పేసి అక్కడ పాపం టిఫిన్ పెట్టి, మధ్యాహ్నం లంచ్ పెట్టి పెట్టిన అన్నీ చేసినా కూడా పాపం ఎవడో దేకేవాళ్ళు లేక ఆ యొక్క ప్రాంగణం కాస్త వెలవెల్లాడిపోయింది. అయితే ఎందుకంటే ఈ జోగి రమేష్ అనేటువంటి వాడు ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంటి మీదకే కాన్వాయ్లు తీసుకొని వెళ్ళి దాడి చేసినటువంటి వ్యక్తి జోగి రమేష్. ఇలాంటి వ్యక్తి మైక్ తీసుకొని మాట్లాడితే, ధర్మం గురించి, న్యాయం గురించి మాట్లాడితే ప్రజలకు కోపం రాదా, ప్రజలకు ఆవేశం రాదా? నేను అంబటి రాంబాబుని ఏమడుగుతున్నానంటే, ఇప్పుడు నా ఇంటి మీద దాడి చేసిన వాళ్ళు, నన్ను అరెస్ట్ చేసి నా మీద దాడి చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి నువ్వు అంటున్నావు కదా. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసినటువంటి వాళ్ళని మీ ప్రభుత్వ హయాంలో ఏం చేశారు? వాళ్ళని అరెస్ట్ చేశారా? కనీసం వాళ్ళని ఏమన్నా చేయగలిగారా మీరు? ఆ రోజు మీరు అధికారంలో ఉండి మీ ఇష్టాసారంగా వ్యవహరించారు. చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి దాడి చేయడానికి వెళ్ళిన జోగి రమేష్కి ఏం చేశారు? మీరు మంత్రి పదవి ఇచ్చారు. ఇంటి మీద దాడి చేయడానికి వెళ్ళాడు కాబట్టి గృహ నిర్మాణ శాఖ మంత్రి ఇచ్చారు. మరి మీరు గత 5 ఏళ్లలో అధికారాన్ని ఇష్టాసారంగా వాడుకొని మీ ఇష్టం వచ్చినట్టు అధికారాన్ని ఉంది కదా అని చెలరేగిపోయి ఇవాళ మీరు దీక్షలు చేస్తేనో లేకపోతే ఈరోజు మీరు ఉద్యమాలు చేస్తుంటేనే ప్రజలు పిచ్చోళ్ళ. గత 5 ఏళ్ళు మీ పరిపాలన చూడలేదా? అసలు నీ మీద కేసు ఎందుకు నమోదు చేశారు? నువ్వు జనం అంతా చూస్తుండగానే నిండు ఒక నడి బజార్లో చంద్రబాబు నాయుడు గారి తల్లి గారిని అవమానం చేసావు. ఇది వాస్తవమే కదా? తప్పు చేసావా లేదా? తర్వాత నువ్వు మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళి పొరపాటు అయింది సార్, నేను తప్పు చేశాను సార్ అని అన్నావు. మరి తప్పు చేసిన వారిని పనిష్ చేస్తే వచ్చిన నొప్పి ఏంటి, వచ్చిన బాధ ఏంటి నాకు అర్థం కాల. అంటే నువ్వు రోడ్డు మీదకి వచ్చి పిచ్చుకొక్కలాగా వదులుతూ ఉంటావా? సరే, ఈయనంటే అరెస్ట్ చేసి లోపల పెట్టిన తర్వాత ఎస్ఐ
ఇద్దరు సీఏలు అంటే ఓ వంశీ అను ఇంకొక ఆయన గంగరాజు గారు ఈయన కాళ్ళు ఇలా ఇలా ఎడల్పు చేసి సాగదీసి కొట్టాలని చూశారంట. ఇది ఆయన చెప్పుకుంటా ఉంటే పక్కన ఉన్నటువంటి అన్నాబత్తుని శివకుమారు ఇంకా ఇద్దరు ఎవరో నవ్వుతున్నారు. అప్పుడు మన రాంబాబు అంటున్నాడు, అరే బాబు, రేపు నాకు జరిగినటువంటి ఇన్సిడెంట్ రేపు మీకు కూడా జరిగిద్ది, కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఈ ప్రభుత్వం మీద నేను అందుకే పోరాటం చేస్తున్నా. ఇంకొంచెం ఆయిపట్టు మీద దగ్గర ఉంటే సంజనా సుకన్య వాళ్ళు ఏమైపోయేవాళ్ళు. నన్ను నమ్ముకొని ఉన్నారు. 65 ఏళ్ల వయసులో కూడా నాకు ఆరాటం తగ్గట్లేదు. ఈ పోరాటం ఆరాటం తగ్గించుకోవడానికి ఈ పోరాటం చేస్తున్నాను. కాబట్టి మీరు దయచేసి ఈ కాళ్ళు ఎడల్పు చేసి కొట్టేటువంటి సంస్కృతిని స్వస్తి పలకాలి అని చెప్పి చెప్తున్నాడు. అయితే ఈయన ఏమంటున్నాడంటే, ఇద్దరు చంద్రబాబు నాయుడు గారి బంధువులు. అంటే వాస్తవానికి ఇంతకుముందు అయితే చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం కమ్మోళ్ళు అనేవాడు. కానీ ఇప్పుడు ఈ మధ్య మనోడికి జ్ఞానోదయం అయ్యింది. అయ్యి చంద్రబాబు నాయుడు లోకేష్కు సమీప బంధువులు అంట. కొత్త పదం నేర్చుకొచ్చాడు. ఏది ఏమైనా ఇంక అదే సంస్కృతి, అదే మాట, అదే ఎకిలి వ్యవహారం, అదే వ్యవహారం అన్నమాట. ఇంకా అందులో పాల్గొన్నటువంటి ఇంకొక మహానటి మన విడదల రజనీ గారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని పోలీస్ స్టేషన్లో కొడుతుంటే వీడియో కాల్స్ ద్వారా చూసి ఆనందం పొందినటువంటి మహానటి. ఏం మీద సోషల్ మీడియాలో పోస్టులు పెడితే వాళ్ళందరినీ అరెస్ట్ చేసి లోపల జైల్లో పెట్టి వాళ్ళని కొట్టి చిత్రహింసలు చేస్తుంటే మానసికమైనటువంటి ఆనందం పొందినటువంటి ఈ చిలకలూరుపేట రజనీ గారు మైక్ తీసుకొని 2029లో మా ప్రభుత్వం వస్తుంది, మన్ని లెక్కలు వడ్డీతో సహా చెల్లిస్తాను. మరి 2024 వరకు మీరు చేసిన దానికి వడ్డీతో సహా చెల్లించాలి కదా తెలుగుదేశం పార్టీ శ్రేణులు. వాస్తవమే కదా. మరి అంటే మీరేం చేశారో అది తిరిగి మళ్ళీ మీకు వచ్చింది. మీరు చేసినప్పుడు ఆనందపడి తిరిగి మీ దగ్గరకు వచ్చారు బాధపడితే ఎట్లాగా. ఇక బెట్టింగ్ శ్యామల అబ్బో ఏమైతే మామూలుగా భారీ డైలాగులు రాసుకొని వచ్చింది. అంబటి రాంబాబు పక్కనే కూర్చుంది. జాగ్రత్త అమ్మ, రాంబాబు మామూలుడు కాదు, సంజనా సుకన్యలకు అన్యాయం చేయమాక. ఏమేమంటుంది, అంబటి రాంబాబు ఒక సింహం అని చెప్పేసి మాట్లాడుతుంది. ఆయన సింహం కాదో మాకు తెలియదు, కానీ అంబటి రాంబాబు వీధి కుక్క అని మా అందరికి తెలుసు, గ్రామ సింహం అని మాకు తెలుసు. ఎందుకంటే వాడు అరుపులు ఎక్కువ, పనులు తక్కువ. ఇక ఇంకా అందులో మాట్లాడినాడు అన్నాబత్తుని శివకుమార్. ఈయన పోలింగ్ బూత్లో ఒక ఆయన ఏం సార్ లైన్లో రారని ప్రశ్నిస్తే అతని చెంప మీద కొట్టినాడు. అసలు ఎవడన్నా అందులో సంస్కారవంతంగా ఉన్నాడు, సభ్యత ఉన్నాడు, ఒక పద్ధతి అయినాడు ఎవరైనా ఉన్నాడు అందులో ఆ వేదిక మీద కూర్చున్నాడు? అంతా చిల్లర లేళ్ళ అప్పిరెడ్డి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేయించినాడు ఆయన. వీళ్ళందరూ అక్కడ కూర్చొని ఏం మెసేజ్ ఇస్తున్నారు? మేము దాడులు చేయొచ్చు, మేము దాడులు చేస్తే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, మీరు దాడులు చేస్తే మాత్రం ప్రజాస్వామ్యం కూని అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇక అంబటి రాంబాబు మళ్ళీ చివరిలో ముగింపు సభ 12 గంటలప్పుడు లాస్ట్లో పాపం నిమ్మరసం ఇచ్చి మనోడికి ముగింపు సభ పెడితే ఆయన మాట్లాడుతున్నాడు. అంబటి రాంబాబు అంటే 12 గంటలు దీక్ష చేసి వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నారేమో, బీ కేర్ఫుల్, మీ గుండెల్లో నిద్రపోతాయి. ఇప్పుడు దాకా సంజనా సుకన్య గుండెల్లో నిద్రపోయాడు, ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు గుండెల్లో నిద్రపోతాడంట. ఇడి తిరిగి చివరికి ఏం చేశాడయ్యా ఈడంటే, చివరికి పెంబసాని మీద పడ్డాడు. పెంబసాని, నువ్వే నన్ను కొట్టిపించావు, నువ్వే నా ఇంటి మీద దాడి చేయించావు, నీ అంతు చూస్తా, రేపు మా ప్రభుత్వం వస్తే నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ ఉత్తర కుమార్ని ప్రగల్భాలు పలుకుతున్నాడు మన అంబటి రాంబాబు. అంతేగాక రెండు సార్లు ఎమ్మెల్యే అంట. నాయన ఎప్పుడో 20 ఏళ్ల కిందట ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయితే సెకండ్ టైం ఎమ్మెల్యే కావడానికి 20 ఏళ్ళు పట్టింది వీడికి. ఈ అంబటి రాంబాబు ఎంత వరస్ట్ క్యాండిడేట్ అర్థం చేసుకున్నారు. వీడు విద్యార్థి దశ నుంచి ఉద్యమం చేస్తున్నాడంట. ఎవరి మీదరా? ఏది కనపడదు దాని మీద ఉద్యమం చేస్తున్నావా? కాబట్టి 20 ఏళ్లలో 2 సార్లు ఎమ్మెల్యే అయ్యావు, 25 ఏళ్లలో 2 సార్లు ఎమ్మెల్యే అయ్యావు. అందులో ఒకసారి ఏదో మొన్న మూమెంట్లో ఒక మంత్రి అయ్యావు. ఆ పోలవరం ప్రాజెక్టు గురించి దాని గురించి అంటే నాకు అర్థం కాని ప్రశ్న. జాకెట్లు ఇప్పేవాడు, చుట్టూ ప్రదక్షిణలు చేసేవాడు, నీకేం అర్థమైసి వస్తుంది? సో మొత్తం మీద మనోడి ప్రొఫైల్ చెప్తుంటే అన్నాబత్తుని శివకుమారు, లేళ్ళ అప్పిరెడ్డి వీళ్ళందరూ కూడా అసలు మామూలు కాదు, ఒక రకంగా నవ్వుకుంటూ ఉన్నారు. అయినా మనోడు నన్నేదో పొగుడుతున్నారు కావాలనుకుంటున్నాడు. అంటే వాళ్ళే అనుకుంటారు, ఈ బోడిగాడు 25 ఏళ్లలో 2 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు, వీడు కూడా మీడియా ముందుకు వచ్చి ఇంత బిల్డప్ ఇస్తున్నాడు వీడు అని చెప్పేసి అనుకున్నారు. సరే, నా వయసు అయిపోయిందని నా పోరాటం ఏం తగ్గించునో, రేపటి నుంచి నా పోరాటం మామూలుగా ఉండదని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఏ పోరాటం చేసావు కానీ సంజనా సుకన్యాలతో చేసిన పోరాటం మాత్రం దయచేసి బయట మాకు రాంబాబు. సోషల్ మీడియాలో మాత్రం నెటిజన్స్ మామూలుగా కాదు నీ పోరాటం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. సో తొందరలో అటువంటి ఏమన్నా ఉంటే
మరి సామాన్య ప్రజలు కూడా చూసి తరించిపోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అట్లాంటి అద్భుతమైనటువంటి పోరాట పటిమ కలిగినటువంటి వీడియోలు ఏమైనా ఉంటే సోషల్ మీడియాలో వదలాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.